బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లష్కర్ బోనాల సందర్భంగా ఉదయం ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఢిల్లీకి బయలుదేరారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసిన నేపథ్యంలో వరంగల్లో కృతజ్ఞత సభ నిర్వహించాలని సర్కారు యోచిస్తుంది. అయితే ఆ సభకు ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు రేవంత్ ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కాగా ఇప్పటికే ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రాహుల్ గాంధీని కలవబోతున్నట్లుగా సమాచారం. అదేవిధంగా ఎన్డీఏసీ చైర్మన్తో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం భేటీ అయ్యారు. లష్కర్ బోనాల సందర్భంగా ఉదయం మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నేరుగా ఢిల్లీకి బయలుదేరారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ అమలు చేసిన నేపథ్యంలో వరంగల్లో కృతజ్ఞత సభ నిర్వహించాలని సర్కారు యోచిస్తుంది. అయితే ఆ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని ఆహ్వానించేందుకు రేవంత్ ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. కాగా ఇప్పటికే ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సీఎం రాహుల్ గాంధీని కలవబోతున్నట్లుగా సమాచారం. అదేవిధంగా ఎన్డీఏసీ చైర్మన్తో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం భేటీ అయ్యారు.